విప్లవం అది కేవలం తుపాకులు, బాంబులు లేదా నినాదాలు మాత్రమే కాదు. విప్లవం అంటే మార్పు కోసం అణగారిన గొంతుకలను ఉవ్వెత్తుగా ఉదయించడం, మన గుండె చప్పుడుతో శత్రువును వణికించడం. భగత్ సింగ్ ఈ పేరు వినగానే బ్రిటిష్ సామ్రాజ్యపు గుండెల్లో పిడుగుపడ్డట్టవుతుంది. అతను ఒక వ్యక్తి కాదు, విప్లవం అనేది నరనరాల్లో ఎక్కించుకున్న సింహం. భయానికి మారుపేరుగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని దిగదార్చిన ధైర్య శిఖరం భగత్ సింగ్. తన యవ్వనంలోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసి వారి పాలనకు గుండెల్లో వణుకు పుట్టించాడు. అతని మార్గం హింస కాదు, ఆలోచనల విప్లవం. అతని ఆయుధం తుపాకీ కాదు, అన్యాయాన్ని నాశనం చేసే అద్భుత ధైర్యం. భగత్ సింగ్ జీవితం ఒక అగ్ని సముద్రం. అది ఎక్కడికైనా విస్తరిస్తూ మనల్ని మార్పు కోసం ఆవాహన చేస్తుంది. అతని జీవితం మనకు పాఠం చెబుతుంది. విప్లవం అంటే మార్పు కోసం ప్రాణాలు అర్పించడం, మరణాన్ని సైతం ఆశయంగా స్వీకరించడం. భగత్ సింగ్ పంజాబ్లోని లాయర్పూర్ జిల్లాలో 1907 సెప్టెంబర్ 28న జన్మించాడు. ఆయన కుటుంబం పూర్తిగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో నిండిపోయి ఉండేది. ఆయన తండ్రి కిషన్ సింగ్, తాత అర్జున్ సింగ్ ఇద్దరు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన స్వాతంత్ర సమరయోధులు. పంజాబ్ రాష్ట్రమంతా భారత స్వాతంత్ర పోరాటంతో మారుమ్రోగిపోయినప్పుడు భగత్ సింగ్ జన్మించాడు. భగత్ సింగ్ చిన్నప్పటి నుంచే దేశభక్తి భావంతో పెరిగాడు. భగత్ సింగ్ బాల్యంలోని పుస్తకాలు చదవడం అంటే ఆసక్తి కలిగి ఉండేవాడు. కేవలం తల్లిదండ్రుల మాటలను మాత్రమే కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాథలను కూడా పుస్తకాల ద్వారా తెలుసుకునేవాడు. స్వరాజ్యం అనే పదం పట్ల ఎంతో ఆకర్షణ కలిగిన భగత్ సింగ్ బాల్యంలోనే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. 1920లో మహాత్మా గాంధీ నాయకత్వంలో అసహకార ఉద్యమం ప్రారంభమైంది. భగత్ సింగ్ యువకుడిగా ఉన్నప్పుడే ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించాడు. గాంధీ పిలుపుతో బ్రిటిష్ ప్రభుత్వ పాఠశాల నుంచి వైదొలిగి స్వదేశీ పాఠశాలలో చేరాడు. అయితే 1922లో చౌరా చౌరీ ఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని విరమించుకోవడంతో భగత్ సింగ్ తీవ్రంగా నిరాశ చెందాడు. శాంతియుత మార్గాలు మాత్రమే సరిపోవని, విప్లవవాదం ద్వారా మార్పు సాధ్యమని భావించాడు. భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరిన తర్వాత విప్లవవాదం పట్ల ఆసక్తి పెరిగింది. అక్కడే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్తో కలిసిపోయాడు. ఆయన ఈ సంఘంలో చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్ వంటి ఇతర విప్లవవాదులతో కలిసి పనిచేశాడు. తన జీవితాన్ని స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసి స్వాతంత్ర భారతావనిని సాధించాలని సంకల్పించుకున్నాడు. 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు భగత్ సింగ్ ఈ కమిషన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా లాలా లజపతి రాయ్ బ్రిటిష్ పోలీసుల చేతులు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన భగత్ సింగ్ను ఆలోచింపజేసింది. ఆయన సహచరులతో కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారంగా జాన్ శాండర్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని హత్య చేశారు. శాండర్స్ హత్య తర్వాత భగత్ సింగ్ పంజాబ్లో తలదాచుకున్నాడు. అయితే 1929లో ఢిల్లీలో సెంట్రల్ అసెంబ్లీ హాలులో బాంబు పేల్చడం ద్వారా ఆయన తన దేశభక్తి భావాలను వ్యక్తపరిచాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిస్తూ బాంబును పేల్చినప్పటికీ ఆయన ఉద్దేశం ఎవరికీ హాని చేయడం కాదని నిరూపించాడు. భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ కలిసి బాంబు దాడి చేసిన తర్వాత తమ ఉద్దేశాలను దేశ ప్రజలకు చెప్పడానికి కోర్టును వేదికగా చేసుకున్నారు. భగత్ సింగ్ కోర్టులో తన ధైర్యవంతమైన వాదనల ద్వారా భారత స్వాతంత్రం కోసం మాత్రమే పోరాటం చేయడం కాదని, మన సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కావాలని అభిప్రాయపడ్డారు. ఆయన వాదనలు యువతకు స్ఫూర్తిని, మార్పు కోసం పోరాటానికి ప్రేరణను అందించాయి. కోర్టు తీర్పు తర్వాత భగత్ సింగ్ జైలులో ఖైదు క్షణాలను కూడా ఉద్యమ వేదికగా మార్చుకున్నాడు. జైలులో ఉన్నప్పటికీ ఇతర ఖైదీలకు స్ఫూర్తిని అందిస్తూ బ్రిటిష్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ 64 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టాడు. ఈ దీక్ష ద్వారా ఆయన దేశం మొత్తానికి తన ధైర్యాన్ని చూపించాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 1931 మార్చి 23న ఉరి శిక్షకు గురయ్యారు. మరణ శిక్షకు ముందు భగత్ సింగ్ తన ఆఖరి బతుకును కూడా హృదయపూర్వకంగా స్వీకరించాడు. మరణం మనందరికీ తప్పదు, కానీ పూర్తిని పంచడం చాలా కష్టమని
ఆయన భావించేవారు. ఈ విధంగా భగత్ సింగ్ తన ప్రాణాలను దేశానికి అంకితం చేసి నిత్య జీవిగా చరిత్రలో నిలిచిపోయాడు. భగత్ సింగ్ పేరు వినగానే ప్రతి భారతీయునిలో ధైర్యం, ఆత్మగౌరవం నిండిపోతుంది. భగత్ సింగ్ తన జీవితాన్ని త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన ఆలోచనలు, ఉద్యమం యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ ప్రతి తరానికి మార్గదర్శకంగా మారాయి. మరణం మనకు భయం కలిగించదు, కానీ మన స్వాతంత్రం, మన ధైర్యం, మన ఉనికి మరువలేని సత్యం. భగత్ సింగ్ ధైర్యం, అతని పోరాటం మన దేశానికి అమర శాశ్వతం, నాడు నేడు ఎప్పటికీ. మరిన్ని విశేషాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భగత్ సింగ్ జీవితం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.